కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన నెల రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని టార్గెట్ చేసుకుని వరుసగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధానంగా పొంగనూరు నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వచ్చినటువంటి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు రావడంతో ఒక్కసారిగా రాళ్ల వర్షం కురిపించారు. ఈరోజు ప్రజాప్రతినిధిగా ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు రాని పరిస్థితి. ఏ విధంగా చూడాలంటారు? ఈ రోజుల్లో తెలుగుదేశం పార్టీ రూలింగ్ పార్టీకి వచ్చిన తర్వాత నెల రోజుల నుండి రాష్ట్రమంతా కూడా అనేక చోట్ల దౌర్జన్యాలు, దహనకాండలు, ఇండ్లు కొట్టేయడము, ప్రాపర్టీ డ్యామేజ్ చేయడము, బస్సులు వెహికల్స్ కాల్ చేయడము, నానా బీభత్సం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ప్రత్యేకించి రామచంద్రారెడ్డి గారి పైన, మిథున్ రెడ్డి పైన, ద్వారకనాథ్ రెడ్డి పైన ఖర్చు కట్టుకున్న తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం క్యాడర్కంతా చెప్పి రెచ్చగొట్టి వారి ముగ్గురిపైన ప్రతిరోజు స్టేట్మెంట్ ఇచ్చేది కాకుండా వారు గెలిచిన నియోజకవర్గాల్లో తిరగనకుండా చేయాలనేసి ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు తెలుగుదేశం నాయకులు కూటమేనండి, తెలుగుదేశం నాయకులనండి కసిపూరితంగా చేస్తున్నారు. మేము రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి మేము సుమారు 40-45 ఏళ్ళుగా కలిసిమెలిసి ఉన్నాము. అప్పుడు కాంగ్రెస్లో ఉండి ఇప్పుడు వైకాపాలో ఉంటున్నాము. పార్టీ కోసం అహర్నిశలా కష్టపడి పనిచేసిన వాళ్ళు మొట్టమొదటి వాడు రామచంద్రారెడ్డి, తర్వాత మిథున్ రెడ్డి కూడా. మేము తెలుగుదేశం వాళ్ళ తంటకి ఇంతవరకు పోలేదు. ఒకవేళ పుంగునూరు తాలూకాలో ఈ నియోజకవర్గంలో వారిపైన కొంతమంది పైన కేసులు పెట్టినారు, జైలుకి వెళ్ళామనే అక్కసుతో వాళ్ళు బాధపడుతున్నారు. దానికి కారణం నేను ఒక్కటే చెప్తా. భీమగానపల్లికి జరిగిన ఇన్సిడెంట్లు నేను మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో ఢిల్లీలో ఉన్నాము. రామచంద్రారెడ్డి గారు ఈ నియోజకవర్గంలో లేరు. ఆయన చంద్రబాబు రూట్ మార్చి టౌన్లోకి రావాలని ప్రయత్నం చేసిన సందర్భంగా పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. కాబట్టి పోలీసు వాళ్ళను రక్తగాయాలు కలిగజేసి వాళ్ళ కన్నులు పోయేటట్టు చేసి అనేక మందిని కొట్టి నానా దుర్భాషలాడి ఆ రోజు చంద్రబాబు నాయుడు స్పీచ్ వింటే మీకు అందరికీ తెలుస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టుకున్నాడు కాబట్టి పోలీసు వాళ్ళ పైన కాకుండా వెంటనే పోలీసు ఎస్పీని మార్పించడము, ఆయనకు కావాల్సిన వాళ్ళు ఏర్పాటు చేసుకోవడము, ఈవీఎంలు మేనేజ్ చేసుకోవడము, ప్రజలు వేసిన ఓట్లు అయితే కాదు వాళ్ళు ఈ విధంగా చేసి మాకు పుంగునూరు తాలూకాలో అశాంతి కలిగజేయాలనేసి వారి రామచంద్రారెడ్డి పైన, మిథున్ రెడ్డి పైన కేసులు పెట్టించాలనేసి ఆయన లోకేష్ బాబు రెడ్ బుక్లో పేర్లు రాసుకున్నాడు. దాన్ని కక్ష సాధించుకునేదానికి ఇక్కడ కొంతమంది చోటామోటా నాయకులు కొంతమంది పెట్టుకునేసి అందరూ ఓడిపోయిన ఎమ్మెల్యే ఆయన మనసులో వచ్చేసి వీళ్ళిద్దరిని ఈ కాన్స్టిట్యున్సీలకు రానియకుండా చేస్తున్నారంటే ఈ వింత ఎక్కడైనా చూసింటారా? ఎక్కడా జరగదు. ఈరోజు 9-9:30 మధ్యలో ఆయన మా ఇంటికి వచ్చాడు. నేను టిఫిన్ అరేంజ్ చేశాను. ఒక 10 మంది పిల్లలు టిఫిన్ తింటున్నాము. సడన్గా తెలుగుదేశం వాళ్ళు మా ఇంటిపైకి దాడికి వస్తున్నారని చెప్పి మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నారంటే అక్కడ పోవద్దని చెప్తే నేను కూడా మిథున్ రెడ్డిని కన్విన్స్ చేసి ఇట్లా మనము అంబేద్కర్ సర్కిల్కి వద్దు, మీరు మదనపల్లికి పోదురంటే ఆయన ఖచ్చితంగా ముందు కన్వెన్షన్ సెంటర్ ఒకటి కొట్టేశారు. కాబట్టి సెటిల్కాక్ కోర్టు కొట్టేశారు కాబట్టి ఆ బిల్డింగ్ కాడికి వెళ్ళి చూసి ప్రెస్ మీట్ అక్కడ పెట్టి నేను అట్లే మదనపల్లికి వెళ్ళిపోతున్నాడు. ఆ కోవలో మేము రెడీగా అవుతున్నాం. అంతలేక మా ఇంటిపైకి సుమారు 200 మంది, కొంతమంది కట్టెలు ఎత్తుకున్నారు, కొంతమంది రాళ్ళు ఎత్తుకున్నారు, కొంతమంది మారణాయుధాలు ఎత్తుకునేసి మా ఇంటిపైకి వచ్చి నేను ఇంటిని వెంటనే కిందికి దిగి వెళ్ళి తెలుగుదేశం నాయకులతో కొంతమంది సంప్రదించడం జరిగింది. ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు, ఎందుకు మీపై, ఎందుకు మిథున్ రెడ్డి పైన అంటే అప్పుడు మమ్మల్ని జైలుకు ఆయనకు సంబంధం లేదు కదా, మేము ఢిల్లీలో ఉన్నామని చెప్తే ఒప్పుకోలేదు. నన్ను తోసుకొనేసి సుహేలు, సద్దాం అనే పిల్లలు ఇద్దరు కూడా నన్ను కూడా అటాక్ చేయబోయినారు. నన్ను కూడా క్యాస్ట్ పేరు తిట్టి నువ్వు మీ ఇంటికి ఎట్లా రానిస్తావు, టిఫిన్ ఎట్లా పెడతావు నువ్వు ఎంపీకి, మేము టౌన్లోకే రానియకుండా పోతావు అంటే మీ ఇంటికి ఎట్లా వస్తావు, అందువల్ల మీ ఇల్లు కొట్టేసారు. వద్దురబ్బా వద్దు చెప్పి కన్విన్స్ చేసినాను. అందులేక పోలీసు వాళ్ళు ఏమి చేయలేకుండా ఉన్నారు. పోలీసు వాళ్ళు ఇంటర్ఫియర్ కాలేదు. ఇక్కడ సుమారు అడిషనల్ ఎస్పీ ఉన్నాడు, డిఎస్పీ ఉన్నాడు, 2 కానిస్టేబుల్ సిఐలు ఉన్నారు. అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నాను, వాళ్ళు కొంతసేపు ఆపుదల చేయండి, ఆయన మిథున్ రెడ్డి పైన అంటే అందరూ మా ఇంట్లోకి దూరేసినాడు, రాళ్ళతో కొట్టారు. చాలామందికి గాయాలు కూడా అయినాయి. దీన్ని కూడా భరించినాము. మళ్ళీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. కానీ 1 గంట సేపు ఈ తగరాలు జరుగుతూనే ఉంది. వాళ్ళంతా రాలేడు. మా పక్కన రాళ్ళు లేవు, మా వాళ్ళు మనుషులు లేరు, మా పైన వేస్తుంటే అందరూ ఇంతలేకే 1 అవర్ అయిపోయిన తర్వాత కార్లు అన్నీ కొట్టేసినారు. మిథున్ రెడ్డి కారు కొట్టి నా కార్లు కొట్టేసినారు, మా అల్లుడి కారు కొట్టేసినారు. మళ్ళీ ఇప్పుడు
10 నిమిషాలకు ముందు నా కారు స్కార్పియో ఉంటే దాన్ని కూడా కాల్ చేసినారు. ఇంత అన్యాయము అక్రమం చేస్తూ ఉంటే అడిషనల్ ఎస్పీ చెప్తారు, ఎస్పీ గారితో 2 మాటలు కాంటాక్ట్ చేసి, ఏం సార్ మేమేం తప్పు చేసినా, పోనీ మీ పోలీసు వాళ్ళు అడిగి కనుక్కోండి మేమేమైనా తప్పు చేసినా అంటే, మిథున్ రెడ్డి ఒక ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉండి మా ఇంటికి టిఫిన్కి వచ్చింది తప్పు అంటారా? పోనీ మేము ఎవరన్నా రెచ్చగొట్టినామా? మా దగ్గర నుండి ఏమైనా రికార్డ్ చేసుకోండి, పోనీ మిమ్మల్ని అడిగి కనుక్కోండి పోలీసు వాళ్ళు. మా తప్పు ఉంటే కానీ మేము ఇప్పుడే కూడా మీరు ఏం చెప్తే అది పనిష్మెంట్ తీసుకుంటామంటే, నేను చూస్తాను చెప్పి రెండోసారి మళ్ళీ మా ఇంటిపైకి వచ్చేస్తాను, మళ్ళీ కూడా ఎస్పీ గారు చెప్పి. కానీ ఎస్పీ లెవెల్లో కూడా, ఎందుకంటే వాళ్ళు ఏరుకోరు ఆయన పెట్టుకున్నారు కాబట్టి ఆయన భయపడుతున్నాడో మనకు తెలియదు కదా. నేను చాలా హంబుల్గా చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను మాజీ ఎంపీగా. ఆయన మాకు ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వలేదు, ఇంట్లో దిగిపోవాలంటే పోలేదు, నీళ్లు తెచ్చుకోవాలంటే నీళ్ళు తాగనివ్వలేదు, భోజనం తెచ్చుకోవాలంటే భోజనం దాన్ని కూడా అలో చేయలేదు. ఈ పోలీసులు దాన్ని కూడా మాకు పైకి పంపించలేకున్నారు. ఇలాంటి నీచమైన దృష్టికి చంద్రబాబు చేస్తున్నట్టు, చంద్రబాబుకు కాలం చెల్లిపోతుంది. ఎందుకంటే నెల రోజులకే ఈ విధంగా తెలుగుదేశం నాశనం అయిపోతుంది మేము అనుకోలేదు. ప్రజాస్వామ్యంలో ఎవరు గెలిస్తే వాళ్ళు పరిపాలన చేస్తారు, మేము కూడా దాన్ని స్వాగతిస్తాం, మేము కూడా వాళ్ళు కోఆపరేట్ చేస్తాం. అంతేగాని వాళ్ళపైన కక్షా కార్యక్రమాలు మేము ఎందుకు చేయలేదు. కానీ వాళ్ళు ఈరోజు ఈ అల్లరి మూకలు పెట్టుకొని మా పైకి ఈ ఈ ఈ టౌన్లో పొంగునూరు మున్సిపల్ పరిధిలో రూరల్లో సుమారు 10-12 దాడులు జరిగినాయి. ఈ విషయం ఎస్పీ గారికి నేను వారం ముందు చెప్పినాను, ఇప్పుడు మళ్ళీ చెప్పినాను, కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. వీళ్ళు పోలీసు వాళ్ళే పని చేయకుండా వెళ్ళిపోతున్నారు స్టేషన్లో, పొంగునూరు అంటే భయపడిపోయేసి. ఈ పరిస్థితులు ఇంకా ఎవరు రచిస్తారో మాకు ఇంకా అర్థం కాలేదు. మమ్మల్ని మేమే రక్షించుకునే రోజులు ముందుకు వస్తే కానీ ప్రజలనే వాళ్ళు ప్రజలలో మార్పు వచ్చి ప్రజలు తిరగబడితే అది దగ్గరలోనే మేము చూస్తాం అనుకుంటాను. తెలుగు ఎంపీకి కూడా ఈరోజు రక్షణ కల్పించిన పరిస్థితి, మారణాయుధాలతో ఆయన హత్యాయత్నం చేసేందుకు కూడా కుట్ర చేశారు. దీని విధంగా తెల్లవారి 9 గంటల నుంచి ఇప్పుడు 2:30 అవుతా ఉంది. ఈ 5 గంటల సమయంలో కూడా ఒక్క పోలీసు మమ్మల్ని వచ్చి పలకరించి చేసింది, మాకు ప్రొటెక్షన్ ఇచ్చింది లేనే లేదు. వచ్చిన వాళ్ళు చూసుకుంటున్నారు కానీ మమ్మల్ని మాట్లాడడం కూడా లేదు. వాళ్ళ జనాలు కూడా రానియకుండా చేస్తున్నారు, మా జనాలు రానియకుండా చేస్తున్నారు. వాళ్ళు ఆటోమేటిక్గా ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఎక్కడ అన్యాయం ఇది? నేను నాయకుడిగా 2 మాజీ ఎంపీగా ఉన్న మీకు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితి ఈరోజు ఇక్కడ నెలకొని ఉంది. నేను చాలా సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను. ఎస్పీ గారికి 2 సార్లు ఫోన్ చేసి పెడితే కనీసం ఇంటర్ని మళ్ళీ వాళ్ళు పంపిస్తున్నాను చూడమని కూడా అని చెప్పలేదు. ఇంకా అడిషనల్ ఎస్పీని పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకున్నాను. డిఎస్పీ చేతుల పైకి ఎత్తేసినాడు. సిఐలు వాళ్ళు ఏమంటారు సార్ మేము గమ్మున చేతులు కట్టుకుని నిలబడుకుంటున్నారు. ఇది పరిస్థితి. చిత్తూరు మాజీ ఎంపీ ఈరోజు రెడ్డప్ప గారు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నాయకుడిగా ఉన్నారు, మాజీ ఎంపీగా తన యొక్క దళిత నాయకుడిగా ఉన్న నాకే రక్షణ కల్పించలేదు. ఈరోజు సిట్టింగ్ ఎంపీగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు తన నివాసానికి వస్తే కూడా ఈరోజు పోలీసులు రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో ఈరోజు లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఇక్కడ నెలకొని ఉందంటున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేసుకుని గడిచిన నెల రోజులుగా 12 సార్లు దాడులు చేశారు. ఈరోజు కార్యకర్తలకు అండగా నిలిచేందుకు ఎంపీ మిథున్ రెడ్డి గారు తన నివాసానికి వస్తే ఈరోజు నా వాహనాలన్నీ కూడా ధ్వంసం చేశారు. ఆయనకు సంబంధించినటువంటి వాహనాన్ని కూడా నిప్పిపెట్టి ఈరోజు ఒక విధ్వంసక పాలన ఈరోజు పొంగనూరు నియోజకవర్గానికి తీసుకొచ్చారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదు, ప్రజలంతా కూడా గమనిస్తున్నారనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోవాలంటూ ఈరోజు మాజీ ఎంపీ రెడ్డప్ప హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, పొంగనూరు.